Good morning, dear students. We are in the fourth unit of business class. This become second semester. Okay. So in the previous class, what I mentioned is company is run by, managed by directors. కంపెనీని డైరెక్టర్లు నడుపుతారని చెప్పాను. కంపెనీలకు డబ్బులు ఇచ్చేది షేర్ హోల్డర్స్, వాటాదారులు అంటారు. కానీ వాటాదారులు కంపెనీని నడిపించరు. వాటాదారులు ఎన్నుకున్న డైరెక్టర్లు నడిపిస్తారు. ఓకే. ఇప్పుడు సోల్ ట్రేడింగ్ కన్సర్న్ విల్ బి రన్ బై ద సోల్ ట్రేడర్, ఓన్లీ సింగిల్ పర్సన్. పార్ట్నర్షిప్ విల్ బి రన్ బై పార్ట్నర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్ట్నర్షిప్ విల్ బి రన్ బై యాక్టివ్ పార్ట్నర్. ఎవరైతే సక్రియంగా భాగస్తులు ఉంటారో, యాక్టివ్గా పనిచేస్తుంటారో వాళ్ళు నడిపిస్తారు. అలానే జాయింట్ హిందూ ఫ్యామిలీ విల్ బి రన్ బై కర్త నడిపిస్తాడు. కర్త అంటే ఎల్డెస్ట్ మేల్ మెంబర్ని కర్త అంటారని మరి నేర్చుకున్నారు. కుటుంబంలో పెద్దవాడైన పురుషుడిని కర్త అంటారు, అతను నడిపిస్తాడు. కంపెనీని డైరెక్టర్స్ నడిపిస్తారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ల బోర్డు నడిపిస్తుంది. డైరెక్టర్ బోర్డులో అందరికీ పెద్దవాడిగా మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఎండి. ఓకే. సో హీ ఆర్ షీ విల్ రన్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. సో అది మీకు గత క్లాస్ లో చెప్పానండి. సో డైరెక్టర్ క్వాలిఫికేషన్స్ కూడా చెప్పాను ఇంతకు ముందు క్లాస్ లో. డైరెక్టర్ క్వాలిఫికేషన్స్ ఏంటి? డైరెక్టర్ ఈజ్ ఎ పర్సన్ అపాయింటెడ్ టు మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ఏ కంపెనీ అండ్ కంపెనీస్ యాక్ట్ మీకు చెప్పాను. లేటెస్ట్ గా కంపెనీస్ యాక్ట్ ఇస్ అమెండెడ్ ఇన్ ది ఇయర్ 2013. కంపెనీల చట్టం 2013లో సవరించి కొత్త చట్టాన్ని తేవటం జరిగింది, పాత చట్టం స్థానంలో. సో దాని ప్రకారం ఇవి డైరెక్టర్స్ ఉండాల్సిన అర్హతలు. దీస్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్స్. ఓన్లీ అన్ ఇండివిజువల్ కెన్ బి ఏ డైరెక్టర్, ఓన్లీ సింగిల్ పర్సన్. ఒక అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్ వచ్చి నేను కంపెనీకి డైరెక్టర్ గా ఉంటా అంటే కుదరదు. ఓన్లీ సింగిల్ ఇండివిజువల్ కెన్ బి ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ పర్సన్. అండ్ డిన్ ఈజ్ మ్యాండేటరీ. డిన్ అంటారండి, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్, డిఐఎన్. డిన్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. మస్ట్ సాటిస్ఫై ఆల్ లీగల్ కండిషన్స్. అన్ని న్యాయపరమైన షరతులన్నింటినీ కూడా సంతృప్తి పరిచి ఉండాలి దట్ పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఏ డైరెక్టర్. సిమిలర్లీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కు ఎట్లనైతే మినిమం ఏజ్ 18 years ఉందో, దీనికి కూడా అంతేనండి. మినిమం 18 years ఉన్నవాడు మాత్రమే డైరెక్టర్ గా అవుతారు. ఓకే. సిమిలర్లీ నాట్ మోర్ దాన్ 70. అట్లానే మాక్సిమం ఏజ్ ఎంత అండి? 70 దాటితే డైరెక్టర్ గా ఉండడానికి, ఒక పబ్లిక్ కంపెనీలో ఉండడానికి అవకాశం లేదు. మీకు BOM లో నేర్చుకున్నారు పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ, వాట్ ఈస్ గవర్నమెంట్ కంపెనీ. రకరకాల కంపెనీల రకాలలో మీరు నేర్చుకున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ యూ స్టడీడ్ ఇన్ BOM. ఓకే. ఇన్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ఏ డైరెక్టర్ మినిమం ఏజ్ ఈజ్ 18 years, మాక్సిమం ఏజ్ ఈజ్ 70 years. 70 ఏళ్ళు దాటిన తర్వాత డైరెక్టర్ గా ఉండడానికి అవకాశం లేదు. ఓకే. అట్లానే ఆర్టికల్స్, మీరు BOM లో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్ ఇట్లా చూశారు. సంస్థాపన పత్రము, నియమావళి, పరిచయ పత్రం, కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని BOM లో నేర్చుకున్నారు ఫస్ట్ సెమ్. సో కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో యాజ్ పర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, వాట్ ఎవర్ కండిషన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దే ఆల్ విల్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ బై ది డైరెక్టర్. ఒక కంపెనీ యొక్క నియమావళిలో మీకు ఫస్ట్ సెమిస్టర్ లో BOM చెప్పినప్పుడు చెప్పాను, నియమావళి అంటే నియమాల వరుస అని చెప్పాను. దీపావళి, దీపాల వరుస, నియమావళి, నియమాల వరుస. ఏమేమైతే కండిషన్స్ ఉన్నాయో, ఏమేమైతే రూల్స్ ఉన్నాయో డైరెక్టర్ ఉండడానికి, అవన్నీ ఒక డైరెక్టరు ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓన్లీ దెన్ ఏ పర్సన్ కెన్ బికమ్ ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ. ఇవి అర్హతలండి ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉండవలసిన అర్హత. ఓకేనా. అట్లనే యాజ్ పర్ సెక్షన్ 164 డిస్క్వాలిఫికేషన్స్ ఆర్ ఆల్సో దేర్. డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత. వీళ్ళు కంపెనీకి డైరెక్టర్లుగా ఉండడానికి అవకాశం లేదండి. ఎవరు? అన్సౌండ్ మైండ్ అంటే పిచ్చి వాళ్ళు. అంటే ఒకసారి మంచిగా మాట్లాడతారు, మరో నిమిషంలో వాడు గతంలో మాట్లాడిన మాట మర్చిపోయి ఇంకా వేరే ఏదో మాట్లాడతారు. సో ఇఫ్ ఈ పర్సన్ ఈజ్ డిక్లేర్డ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ బై ఏ కోర్ట్, ఒక కోర్టు ఒక వ్యక్తిని మానసిక స్థితి సరిగ్గా లేదు అని నిర్ణయించినప్పుడు ఆ వ్యక్తి డైరెక్టర్ గా కావడానికి అర్హత లేదు.
If a court declares a person to be of a unsound mind, then that person, that particular person cannot become a director of a company. ఒక వ్యక్తిని మానసిక స్థితి సరిగ్గా లేదు అని ఒక కోర్టు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి డైరెక్టర్ గా ఉండడానికి అర్హత లేదు. సిమిలర్లీ ఇన్సాల్వెంట్, మీ గతంలో చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇన్సాల్వెంట్ అంటే ఎవరిని అంటారు అంటే, ఎవరికైతే అప్పులు తీర్చలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళను ఇన్సాల్వెంట్ పర్సన్ అంటారు. ఇన్సాల్వెన్సీ ఈజ్ దట్ కండిషన్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు క్లియర్ హిజ్ డెట్స్. ఒక వ్యక్తి తన యొక్క అప్పులు తీర్చలేని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తిని ఇన్సాల్వెంట్ స్థితిలో ఉన్నాడు అని అంటాం. ఇన్సాల్వెన్సీ కండిషన్ అంటాం. అంటే దివాలా తీయటం, తెలుగులో చెప్పాలంటే దివాలా తీసేయడం అంటే ఆ వ్యక్తి అప్పులను తీర్చలేని స్థితి ఉంటుంది. మీరు పేపర్లలో చూస్తుంటారు చాలా సందర్భాల్లో, దివాలా తీసి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పులు తీర్చలేక పాపం పిల్లాన్ని పిల్లల్ని వదిలేసి, తల్లిదండ్రి ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను కూడా వదిలేసి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. జిల్లా స్పెషల్లో అక్కడిక్కడ చూస్తుంటారు. కుటుంబం సహా చెరువులలో దూకి చనిపోవడం, పురుగుల మందు తాగి చనిపోవడం, యూ అబ్జర్వ్ నార్మల్లీ ఇన్ న్యూస్ పేపర్స్. సో దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సాల్వెన్సీ కండిషన్. అట్లా ఉన్న వాళ్ళను దివాలా తీసిన వ్యక్తి అంటాం, ఇన్సాల్వెంట్. సో ది ఇన్సాల్వెంట్ పర్సన్ కెనాట్ బికమ్ ఏ డైరెక్టర్. ఒక దివాలా తీసిన వ్యక్తి ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉండలేడు. సిమిలర్లీ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ అంటే ఏదన్నా ఒక కోర్టు ద్వారా శిక్షింపబడటం, కనీసం 6 నెలలకు మించి జైల్లో ఉన్న వ్యక్తి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ అండ్ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ మోర్ దాన్ 6 months or equal to 6 months or more than 6 months, then that particular person cannot become a director. ఎవరైనా వ్యక్తి కోర్టు ద్వారా శిక్షింపబడి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ జైల్లో గడిపి వచ్చిన వ్యక్తికి డైరెక్టర్ గా ఉండే అర్హత ఉండదండి. ఇంప్రిజన్మెంట్ అంటాం, జైల్లో ఉండడం. ఓకే, కోర్టు ఆర్డర్, ఏదైనా కోర్టు యొక్క నిబంధన ప్రకారం డిస్క్వాలిఫికేషన్ చేస్తే, ఇఫ్ ఏ కోర్టు డిస్క్వాలిఫైస్ ఏ పర్సన్ ఫ్రమ్ బికమింగ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ, దట్ పర్సన్ కెనాట్ బికమ్ ఏ డైరెక్టర్. కోర్టు ఉత్తర్వు ద్వారా ఒక వ్యక్తికి డైరెక్టర్ గా ఉండే అర్హత లేదు అని ఆర్డర్ ఇస్తే ఆ వ్యక్తికి డైరెక్టర్ గా ఉండే అర్హత లేదు, ఉండదు. ఓకే, నాన్ పేమెంట్ ఆఫ్ కాల్స్. నాన్ పేమెంట్ ఆఫ్ కాల్స్ అంటే సెల్ కాల్ కాదు. ఏమిటంటే కంపెనీకి సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటిని కాల్స్ అంటాం. కాల్స్ రిఫర్స్ టు షేర్ హోల్డర్ విల్ బి కాల్డ్ ఫర్ పేయింగ్ మనీ. అది డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేస్తారు, వాళ్ళను వంతుల వారీగా తీసుకుంటారు, విడతల వారీగా, మొదటి వాయిదా, రెండవ వాయిదా, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, లైక్ దట్. సో ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు పే హిజ్ కాల్ అమౌంట్, దెన్ దట్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఇఫ్ ఏ పర్సన్ ఫెయిల్స్ టు పే హిజ్ కాల్ అమౌంట్ అప్ టు 6 months, ఎవరినైనా డబ్బులు ఇవ్వమని పిలిచినప్పుడు 6 నెలల వరకు కూడా చెల్లించలేకపోతే అతను డైరెక్టర్ గా ఉండలేడు. అడిగిన కనీసం 6 నెలల లోపల కట్టాలి, కంపెనీకి డబ్బులు కట్టాలి. ఓకే, కాల్ అమౌంట్ అంటాం. అది కట్టకపోతే దట్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. రిలేటెడ్ పార్టీ ఫ్రాడ్ అంటే ఏదన్నా, ఫ్రాడ్ అంటే ఏమిటండి? మోసం, చీటింగ్. సో ఎవరినన్నా, ఇప్పుడు నేను ఈ కాలేజీలో ఉన్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు క్లాసులో ఉన్న 10 మంది దగ్గర, బాబు అమ్మాయి నీకు ఇంటర్నల్ లో మంచి మార్కులు వేస్తా, నాకు 1000 రూపాయలు అని చెప్పి అందరి దగ్గర తలా 100 వసూలు చేసుకొని పోయింది. మీరు తర్వాత కంప్లైంట్ చేశారు, అది ప్రూవ్ అయింది. నేను మీ అందరినీ ఫ్రాడ్ చేసినట్టే, ఐ చీటెడ్ ఆల్ ఆఫ్, నేను మీ అందరినీ మోసం చేసినట్టే. మీలో ఎవరన్నా ఒకరు రికార్డు చేసాం, లేకపోతే ఇంకేదైనా చేసి నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దట్ ఐ విల్ బి డీమ్డ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్. స్టూడెంట్స్ ని మోసం చేసిన కేసులు నా మీద బుక్ అవుతుంది. అంటే కనీసం ప్రిన్సిపాల్ కన్నా కంప్లైంట్ చేస్తారు కదా, ప్రిన్సిపాల్ ఏమంటారు, డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అంటారు, లేదా ఇంకేమైనా యాక్షన్ తీసుకోవచ్చు. సో అలా ఇఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఫ్రాడ్స్, చీట్స్ కంపెనీ మెంబర్స్, then that person will be disqualified from continuing as a director. Okay, then company defaults. కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయండి. నేను కంపెనీని నడిపించేది ఎవరని చెప్పాను, డైరెక్టర్స్. వాళ్ళు కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒక సంవత్సరం లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, వాట్ ఈస్ ద ప్రాఫిట్, వాట్ ఈస్ ద లాస్, వాట్ ఈస్ ది హౌ మెనీ అసెట్స్ ఆర్ దేర్ ఫర్ కంపెనీ, హౌ మెనీ లయబిలిటీస్ ఆర్ దేర్, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి.
అవి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కి సమర్పించాలి. అలా సమర్పించడంలో ఫెయిల్ అయితే ఎంతకాలం ఫెయిల్ అయితే ఫర్ 3 consecutive years 3 వరుస సంవత్సరాల్లో ఫెయిల్ అయితే ఆల్ ఇట్స్ డైరెక్టర్స్ ఆర్ డిస్క్వాలిఫైడ్. వరుసగా 3 సంవత్సరాలు రిపోర్ట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్టు, వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు, అంటే వాళ్ళు డైరెక్టర్గా కొనసాగలేదు. ఓకే, సో దోస్ ఆర్ ది డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ పర్ సెక్షన్ 164. ఇవి చూడండి, మళ్ళొకసారి చెప్తున్నాను. కింది పరిస్థితుల్లో ఒక వ్యక్తి డైరెక్టర్ కాలేడు అని ఏ పరిస్థితులు ఉన్నాయి? మతి స్థిమితం లేని వ్యక్తి, అన్సౌండ్ మైండ్, దివాలా తీసిన వ్యక్తి, ఇన్సాల్వెంట్, 6 నెలలు అంతకు మించి జైలు శిక్ష పడిన వాళ్ళు, 3 సంవత్సరాలు వరుసగా ఆర్థిక నివేదికలు దాఖలు చేయని కంపెనీ యొక్క డైరెక్టరు. సో దోస్ ఆర్ ది డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ డైరెక్టర్. క్వాలిఫికేషన్స్ ఏంటి? పర్సన్ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్, కనీసం 18 years ఉండాలి, మాక్సిమం 70 years ఉండాలి. ఓకే, కోర్టు ద్వారా డిస్క్వాలిఫై కాకుండా ఉండాలి. సిమిలర్లీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, వాట్ ఎవర్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ కంపెనీ, దోస్ కండిషన్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ బై ద డైరెక్టర్. అలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం ఒక వ్యక్తి డైరెక్టర్ కావచ్చు. డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏ పర్సన్ షుడ్ నాట్ బి ఆఫ్ అన్సౌండ్ మైండ్, పిచ్చివాడు కాకూడదు, మతి స్థిమితం లేని వ్యక్తి కాకూడదు, కోర్టు ద్వారా 6 నెలలు జైలు శిక్ష పడినవాడు అయి ఉండకూడదు. ఏ పర్సన్ షుడ్ నాట్ have been imprisoned in court for at least 6 months. If a person fails to file financial statements for 3 consecutive years, then that particular person will be disqualified. ఎవరైతే వరుసగా 3 సంవత్సరాల్లో కంపెనీకి సంబంధించిన ఆర్థిక నివేదికలు సమర్పించలేదో వాళ్ళను డిస్క్వాలిఫికేషన్ గా పరిగణించడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ, ఇఫ్ ఏ పర్సన్ ఫెయిల్స్ టు పే ఆన్ కాల్స్ for more than 6 months time, then that person will be disqualified from continuing as a director of a company. ఒక 6 నెలల కంటే ఎక్కువ కాలం కూడా పిలుపుల సొమ్ము కంపెనీకి ఇవ్వకపోతే అటువంటి వ్యక్తిని కూడా డిస్క్వాలిఫైగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో దోస్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ డైరెక్టర్. డిడ్ యూ అండర్స్టాండ్? ఒక డైరెక్టర్కు ఉండవలసిన అర్హతలు, అనర్హతల గురించి మనం చూసాం. ఓకే, రిక్వైర్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు అనేది చూస్తే, హూ విల్ అపాయింట్ డైరెక్టర్స్? చూడండి, ఫస్ట్ టైం డైరెక్టర్స్. కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు రకరకాల దశలు ఉంటాయి. మొట్టమొదటి దశలో ఫస్ట్ టైం అపాయింట్మెంట్ విల్ బి డన్ బై ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని మనము BOM లో నేర్చుకున్నాం. కంపెనీస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్, ఈ 3 చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని మనం నేర్చుకున్నాం. సంస్థాపన పత్రం, నియమావళి, పరిచయ పత్రం అంటారని చెప్పాను తెలుగులో. సో ఫస్ట్ డైరెక్టర్స్ విల్ బి, దేర్ నేమ్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటుందండి. ఆర్ మెమరాండంలో చందా, మీకు మెమరాండం క్లాజులలో సబ్స్క్రిప్షన్ క్లాజ్ అని ఒకటి ఉండే, నేమ్ క్లాజు, ఆఫీస్ క్లాజు, అడ్రస్ క్లాజు, అట్లా రకరకాలుగా ఉన్నాయి. మీకు మెమరాండం ఆఫ్ అసోసియేషన్ క్లాజెస్ చెప్పినప్పుడు 6 ఇంపార్టెంట్ క్లాజెస్ చెప్పాను. క్యాపిటల్ క్లాజు, ఆథరైజ్డ్ క్యాపిటల్ విల్ బి మెన్షన్. సిమిలర్లీ సబ్స్క్రిప్షన్ క్లాజ్ అనేది ఉంటుంది, అందులో పేర్కొన్న వాళ్ళని డైరెక్టర్లుగా కొనసాగవచ్చు, మొదటిసారి అపాయింట్మెంట్ చేయవచ్చు. సో ఫస్ట్ టైము ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేస్తారు వీళ్ళు డైరెక్టర్స్ అని, లేదా మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో ఉన్న సబ్స్క్రిప్షన్ క్లాజ్ లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు నియమిస్తారు వీళ్ళని? ఫస్ట్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, కంపెనీ స్థాపించేటప్పుడే. హోల్డ్ ఆఫీస్, ఎప్పటి వరకు ఆఫీసులో ఉంటారు? ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్, సాధారణ వార్షిక సమావేశం. సంవత్సరానికి ఒకసారి కంపెనీ సమావేశం అవుతుందండి, దాన్ని కంపల్సరీ సమావేశం కావాలి, దాన్ని ఏజిఎం అంటాం, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కంపెనీ హ్యాస్ టు కండక్ట్ 1 meeting every year. That meeting is known as annual general meeting, AGM. So the first time appointed directors will continue in the office up to AGM. First time ఎవరినైతే డైరెక్టర్లుగా నియమించడం జరిగిందో వాళ్ళు AGM వరకు ఉంటారు, ఫస్ట్ AGM వరకు. అప్పుడు యాన్యువల్ జనరల్ మీటింగ్ లో మళ్ళా ఎన్నుకుంటారు, కొత్త డైరెక్టర్స్ ని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఉంటారు. ఓకే,
So first time appointed directors will continue in the office as directors up to ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఆ మీటింగ్ వరకు వాళ్ళు ఉంటారు. ఆ మీటింగ్ లో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు డైరెక్టర్లుగా పదవి స్వీకరించడం అనేది జరుగుతుంది. అలానే ఈ కండిషన్ ఒకటి ఉందండి, డిఫాల్ట్ అంటే దాని అంతా అదే వస్తుంది. ఏంటి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏమి పేర్కొనకపోతే, ఈ ఆర్టికల్స్ ఏఓఏ మీన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఎంఓఏ మీన్స్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. If articles of association is silent, so all those who are mentioned in subscription clause in a memorandum of association will automatically become directors. Articles of association లో ఎవరి పేర్లు ప్రత్యేకంగా రాయకపోతే డైరెక్టర్లుగా, ఎవరి పేర్లు అయితే సబ్స్క్రిప్షన్ క్లాజ్ లో ఉన్నాయో, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే చందాల క్లాజ్ లో ఉన్నాయో, వాళ్ళందరూ డైరెక్టర్లుగా ఉంటారు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఇక తర్వాత నుంచి ఫస్ట్ టైం డైరెక్టర్స్ అట్లా నియమించడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ టైం నుంచి సబ్సిక్వెంట్ డైరెక్టర్స్, తర్వాత డైరెక్టర్లు అందరూ దే విల్ బి అపాయింటెడ్ బై షేర్ హోల్డర్స్ నార్మల్లీ ఎలక్టెడ్, దే విల్ బి ఎలక్టెడ్ ఎట్ ఏజిఎం బై ఆర్డినరీ రెజల్యూషన్. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో, సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు ఎన్నుకుంటారు నార్మల్. ఓకే, ఓన్లీ ఫస్ట్ డైరెక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ బై the virtue of articles of association or memorandum of association. దాంట్లో ఉన్న పేర్ల ఆధారంగా చెప్తాము. సెకండ్ టైం నుంచి యాన్యువల్ జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ విల్ అపాయింట్, వాటాదారులు ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, అలానే సడన్ షేర్ హోల్డర్స్ ఆ విధంగా అపాయింట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో బోర్డు నియమిస్తుంది. బోర్డు ఎట్లా నియమిస్తుంది, సడన్ గా ఉన్న ముగ్గురు డైరెక్టర్లు ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయినాడు, ఒకరు అనుకోకుండా గుండెపోటు వచ్చి చనిపోయినాడు, సడన్ గా అతని ప్లేస్ లో ఇంకొకరు రావాలి. మరి ఇంకొకరు రావాలంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కావాలి ఏజీఎం వరకు, అప్పటి వరకు వేకెంట్ ఉంటుంది ప్లేస్. మరి దాన్ని ఫిల్ చేయాలి అంటే ఉన్న మిగిలిన బోర్డు డైరెక్టర్స్ ముగ్గురులో ఒకరు చనిపోయినారు, మిగతా ఇద్దరు ఇంకొకరిని అపాయింట్ చేయొచ్చు తాత్కాలికంగా, టెంపరీ. సో బోర్డు అపాయింట్స్ డైరెక్టర్స్ ఆర్ అడిషనల్ డైరెక్టర్స్ ఇఫ్ దే ఫాల్ వేకెన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా వేకెన్సీ వస్తే, ఒక ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి డైరెక్టర్లకు అధికారం ఉంది. అట్లా భర్తీ చేయబడిన డైరెక్టర్లు ఎప్పటి వరకు ఉంటారు, నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయ్యే వరకు ఉంటారు. మళ్ళీ కొత్త సమావేశంలో మళ్ళీ వాటాదారులు ఎన్నుకుంటారు. సో డైరెక్టర్లను ఎన్నుకోవడానికి షేర్ హోల్డర్స్ కు అధికారం ఉన్నదండి. దే విల్ అపాయింట్, దే విల్ ఎలెక్ట్ ఇన్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సిమిలర్లీ బై బోర్డ్ హ్యాస్ ఆల్సో గాట్ ద పవర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ. అనుకోకుండా తాత్కాలికంగా వేకెన్సీ ఏర్పడితే బోర్డు కూడా అపాయింట్ చేయొచ్చు. బోర్డు అంటే బ్లాక్ బోర్డో గ్రీన్ బోర్డో కాదు, డైరెక్టర్స్ బోర్డు, డైరెక్టర్లను కలిసి ఉన్నదని డైరెక్టర్స్ బోర్డు అంటారు. దానికి హెడ్ ఎవరని చెప్పాను, డైరెక్టర్స్ బోర్డు విల్ బి హెడెడ్ బై ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. ఓకే, సో కొన్ని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా నియమిస్తుంది ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కి పవర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి. ఆ కంపెనీలో అంత మోసాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతున్నది, సమాజానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, మనోడు ఎవడన్నా ఒకడు ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకున్నారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు అపాయింట్ డైరెక్టర్. మరి ఆ బోర్డులో నువ్వు కూడా పోయి ఉండిపోమని చెప్పి ఎవరైనా పంపించవచ్చు. సో డైరెక్టర్స్ విల్ బి అపాయింటెడ్ బై షేర్ హోల్డర్స్. Sometimes directors will be appointed by board, director will be appointed by central government, and first time directors will be mentioned in memorandum of association or articles of association. ఆ రెండిట్లో ఫస్ట్ టైం డైరెక్టర్స్ మెన్షన్ చేయబడి ఉంటారు. సెకండ్ టైం నుంచి మాత్రం షేర్ హోల్డర్స్ అపాయింట్ చేయొచ్చు, బోర్డు అపాయింట్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేయవచ్చు. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీలో 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? మీరు మొన్న సర్పంచ్ ఓట్లు వేసారా? అప్పటికి ఓటు హక్కు రాలేదా? వచ్చిన వాళ్ళు వేసారా? వెరీ గుడ్. వేస్తే అట్లనే ఇక్కడ కూడా ఎట్లనైతే ఓటు వేశారో అట్లా షేర్ హోల్డర్స్ ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ప్రపోర్షనల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా. ఎవరిని ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే వాళ్ళు దే విల్ బికమ్ డైరెక్టర్స్. ఎవరు కంపెనీకి మంచి చేస్తారని అనుకుంటారో వాళ్ళని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది నార్మల్. ఓకే, మీరు మొన్ననే గూగుల్ కూడా క్యాంప్ పోయినారు కదా,
మీరు ముగ్గురు పోయినారు, మీరు ముగ్గురులో ఇప్పుడు మీరు క్యాంపులో చూస్తుంటారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళను అన్ని పనులు పురమాయిస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి సార్ తెమ్మంటుంటారు, రకరకాలుగా పనులు చేస్తారు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో. సిమిలర్లీ షేర్ హోల్డర్స్ దే విల్ అబ్జర్వ్, వాళ్ళకున్న అవగాహనను బట్టి ఎవరు మంచిగా కంపెనీకి న్యాయం చేయగలుగుతారు అనుకుంటారో వాళ్ళని డైరెక్టర్స్ దే కెన్ అపాయింట్. అంతేగాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి అక్కర్లేదండి. ఇది చదివితే చదవటము, టెక్నికల్ క్వాలిఫికేషన్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. If they are sincere, if they are committed, if they are good, if their intentions are good, if shareholders feel like that, they can be appointed as a directors. వాళ్ళు మంచి, వాళ్ళు కంపెనీని మోసం చేయరు అని నమ్మితే వాళ్ళని డైరెక్టర్స్ అపాయింట్ చేసుకోవచ్చు. ద ఓన్లీ కండిషన్ ఇస్ దే షుడ్ బి మినిమం 18 years, maximum 70 years ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అది మంచి చేస్తారనుకుంటే చాలు, వాళ్ళకి ఏం చదువు కూడా అవసరం లేదు, క్వాలిఫికేషన్ మంచి చేయాలని తపన ఉంటే చాలు. ఎందుకంటే కంపెనీకి కొన్ని కోట్ల ఫండ్స్ ఉంటాయి, కొన్ని కోట్ల నిధులు ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కంపెనీ. మీరు మనం నిత్య జీవితంలో వాడుతున్న ఎన్నో కంపెనీలు ప్రొడ్యూస్ చేసినవి. ఇప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్, మీరు చూస్తున్న ప్రొజెక్టర్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, మీ చేతిలో ఉన్న పెన్ను, చేతిలో ఉన్న ప్యాడ్, దే ఆర్ ఆల్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీస్. కొన్ని కోట్ల ఫండ్స్ ఉంటాయి. ఎవడో పనికిమాలిన సన్నాసిని కంపెనీకి డైరెక్టర్ గా నియమిస్తే ఫండ్స్ అన్ని తీసుకొని రాత్రి వెళ్ళిపోతాం. ఓకే, అలా కాకుండా నిజాయితీ పరుడు, మంచి చేయగలడు అనుకుంటే దట్ పర్సన్ విల్ బి అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ బై షేర్ హోల్డర్స్. సో అది డైరెక్టర్స్. మరి ఒకసారి డైరెక్టర్ గా అయితే ఇక డైరెక్టర్ గా మధ్యలో తొలగించలేమా? తొలగించవచ్చు అండి, కొన్ని సందర్భాల్లో తొలగించవచ్చు. దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ పర్ సెక్షన్ 169. ఒక్కసారి డైరెక్టర్ గా అయిపోయినంత మాత్రాన సంకలు గుద్దుకొని నేను ఏ పని అంటే ఆ పని చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ AGM లో కదా నన్ను తీసేసేది, అప్పటి వరకు నేను అండుకున్నంత దండుకొని మంచిగా పడుకుంటాను, మంచిగా ఎంజాయ్ చేస్తానంటే కుదరదండి. మధ్యలో దట్ పర్సన్ కెన్ బి రిమూవ్డ్. ఒకసారి డైరెక్టర్ అయినంత మాత్రాన సరిపోదండి. మనం మధ్యలో ఆ వ్యక్తి సరిగ్గా ప్రవర్తించకపోతే, కంపెనీకి మంచి చేస్తున్నాడని భావించకపోతే అతన్ని తీసేయచ్చు. సో దట్ ప్రొసీజర్ ఈజ్ మెన్షన్ ఇన్ 169 యాజ్ పర్ సెక్షన్ 169. సో షేర్ హోల్డర్స్ కెన్ రిమూవ్. షేర్ వాటాదారులే నియమించారు కదా, వాళ్ళే తొలగించవచ్చు. సో ఎట్లా? ఆర్డినరీ రిజల్యూషన్ ఎట్ జనరల్ మీటింగ్, ఒక సాధారణ తీర్మానం ద్వారా దే కెన్ రిమూవ్, బట్ విత్ స్పెషల్ నోటీస్ ఇవ్వాలి. అందరు మెంబర్స్ కి 28 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఈ రోజు మనం మీటింగ్ అవుతాము, డైరెక్ట్ ఫలానా డైరెక్టర్ని తొలగిద్దాము, మీరు రండి ఓటింగ్ కు అని చెప్పి రమ్మని ఒక సాధారణ తీర్మానం ప్రవేశపెట్టుకొని అది పాస్ అయితే ఆ డైరెక్టర్ని తీసేయచ్చు. ఓకే, బై ఆర్డినరీ రిజల్యూషన్ ఏ పర్సన్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ డైరెక్టర్, బట్ 28 days ప్రియర్ నోటీస్ షుడ్ బి గివెన్ ఫర్ ద మీటింగ్. 28 రోజుల ముందే సమావేశానికి సంబంధించిన నోటీస్ ఇచ్చి ఒక వ్యక్తిని తొలగించడానికి అవసరమైన సాధారణ తీర్మానం ప్రవేశపెట్టుకొని ఓటింగ్ ఏర్పరచుకొని ఒక వ్యక్తిని డైరెక్టర్ గా తీసేయచ్చు. ఓకే, సిమిలర్లీ కొన్ని సందర్భాలలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసేస్తుంది. ఎట్లా? ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టరు సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి, ఆరు సెంట్రల్ గవర్నమెంట్ కే డౌట్ వచ్చింది, ఎంక్వైరీ చేశారు, మొత్తం వాళ్ళు కంపెనీ అనేది సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, కంపెనీ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద పర్టికులర్ డైరెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆ వ్యక్తే ఆ డైరెక్టరే కారణమని ప్రభుత్వం నమ్మితే ప్రభుత్వం తీసేయడానికి అధికారం ఉంటుంది డైరెక్టర్ పదవి నుంచి. సో సెంట్రల్ గవర్నమెంట్ కెన్ రిమూవ్ ఏ పర్సన్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ డైరెక్టర్. సో షేర్ హోల్డర్స్ కెన్ రిమూవ్, సిమిలర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ రిమూవ్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈస్ కంపెనీ లా ట్రైబ్యునల్ అని ఉంటుందండి, CLT అంటాం, గుర్తుపెట్టుకోండి, CLT కంపెనీ లా ట్రైబ్యునల్. కంపెనీ లా ట్రైబ్యునల్, హియర్ ఇట్ ఈస్ మెన్షన్డ్, యూ కెన్ సీ కంపెనీ లా ట్రైబ్యునల్, CLT కంపెనీ లా ట్రైబ్యునల్, TRIBUNAL కంపెనీ లా ట్రైబ్యునల్. సో ట్రైబ్యునల్ మీన్స్ ఏ స్పెషల్ కోర్ట్, గుర్తుపెట్టుకోండి. ట్రైబ్యునల్స్ మనం చాలా సందర్భాలు చూస్తుంటాము. ట్రైబ్యునల్ అంటే అది ఆ కేసులను మాత్రమే పరిశీలిస్తుంది. కంపెనీల ట్రైబ్యునల్ అనేది కంపెనీకి సంబంధించిన విషయాలు పరిశీలించడానికి ప్రత్యేకమైన కోర్టు. ఇప్పుడు మీరు
ఇంతకు ముందు చాప్టర్ లో నేర్చుకున్నారు ఒకటి, ఏది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నేర్చుకున్నారు కదా. ఎన్ని ఉన్నాయని చెప్పాను, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయని చెప్పాను, మన దేశంలో ఏ ఏ స్థాయిలలో ఉన్నాయని చెప్పాను కన్స్యూమర్ అఫైర్స్ పట్టించుకోవడానికి. ఏమేంటి? Second unit law, I mentioned, in second unit I mentioned at various levels, Patents. different Patents consumer codes are mentioned, are established. At what levels they are there, what are their names? At a district level, a district forum, at state level, state commission, at national level, national commission అని చెప్పాను మీకు. నేను రాలేదు అనేది లేదు, నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. క్లాసులు వినలేదు రాలేదు అనే ఆన్సర్ నా దగ్గర పనిచేయదు. వాట్ ఈస్ ద యూజ్ ఇన్ టీచింగ్ దెన్? So at 3 levels, consumer protection agencies are established in our country. At a district level, district forum, జిల్లా ఫోరం ఉందండి. రాష్ట్ర స్థాయిలో at state level, state commission is there. At నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ is there. ఒక వినియోగదారునికి మోసం జరిగింది అని భావించిన పక్షంలో జిల్లా ఫోరాన్ని ఆశ్రయించవచ్చు, రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించవచ్చు, జాతీయ కమిషన్ను ఆశ్రయించవచ్చు. 3 స్థాయిలలో ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు సెకండ్ యూనిట్ లో చెప్పాను. ఓకేనా, ఎంత వరకు దేనికి కంప్లైంట్ చేయవచ్చు, ఏం చేయొచ్చు అని. సో కంపెనీ లా, ఇఫ్ యూ అప్రోచ్ కంపెనీ లా ట్రైబ్యునల్, if company law tribunal deems it fit to remove a director from that post, that person can be removed. ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు అండి, అన్ అప్లికేషన్ బై షేర్ హోల్డర్ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్ అన్న కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక డైరెక్టర్ వ్యతిరేకంగా, అట్లనే వాటాదారులన్నా ఇవ్వచ్చు. సార్ వీడు పనికిమాలిన సన్నాసుడు డైరెక్టర్ అయినాడు సార్, వీడి మీద ఎంక్వైరీ చేసి తీసేయించండి అంటే కంపెనీ లా ట్రైబ్యునల్ will conduct an ఎంక్వైరీ and that particular person can be removed from that post. డైరెక్టర్ గా తీసేయడానికి అవకాశం కంపెనీ లా ట్రైబ్యునల్ తో అధికారం. ఓకే, సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఫర్ రిమూవల్. యాజ్ ఐ మెన్షన్, స్పెషల్ నోటీస్ ఆఫ్ 28 days మస్ట్ బి గివెన్ టు ద కంపెనీ. 28 రోజుల నోటీస్ ఇవ్వాలి కంపెనీకి, ఫలానా వ్యక్తి డైరెక్టర్ కొనసాగడానికి వీల్లేదు, ఒక సమావేశం ఏర్పాటు చేయండి అనే నోటీస్ కంపెనీకి ఇవ్వాలి. దెన్ కంపెనీ మస్ట్ సెండ్ ఏ కాపీ ఆఫ్ నోటీస్ టు ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ కి నోటీస్ పంపించాలి, మరి నిన్ను రిమూవ్ చేస్తామని చెప్పి అందరూ తీర్మానం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి నువ్వు నీకు ఉన్న అస్త్రాలతో నువ్వు నిన్ను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు, అతనికి అవకాశం కల్పించాలి. కాబట్టి అతనికి ఇంటిమేషన్ ఇవ్వాలి, నిన్ను తొలగించడానికి రంగం సిద్ధమవుతున్నది, బీ ప్రిపేర్డ్. సిమిలర్లీ దట్ ఈస్ వై డైరెక్టర్ హ్యాస్ ద రైట్ టు బి హెర్డ్. అతను చెప్పేది వినాలి సమావేశంలో. మనం ఏకపక్షంగా ఉండదు, మనంతా ప్రజాస్వామ్యం కదా. వాళ్ళు ఏం చెప్పినా మన డైరెక్టర్ కూడా చెప్పుకునే అవకాశం ఇస్తారు. వాటాదారులందరూ నువ్వు ఈ పనులు చేశావు కాబట్టి నిన్ను తీసేస్తున్నాము అంటే అతను లేచి చెప్తాడు, నేను చేయలేదు, నేను చేశాను. కాబట్టి డైరెక్టర్ హ్యాస్ ద రైట్ టు బి హెర్డ్, అతను చెప్పేది వినాలా. దెన్ ఆర్డినరీ రిసల్యూషన్ ఈజ్ పాస్డ్ ఎట్ జనరల్ మీటింగ్. ఆర్డినరీ సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. సాధారణ తీర్మానం అంటే ఏంటి? సగం కంటే ఎక్కువ ఓట్లు పడితే చాలు అతనికి వ్యతిరేకంగా. అంటే 100 మంది వచ్చారు మీటింగ్ కి, 51 మంది అతనికి వ్యతిరేకంగా ఓటేశారు, అరే నువ్వు సన్నాసోడివి, నువ్వు దిగాల్సిందే అంటే వాడు దిగిపోతుంది. దట్ ఈస్ ఆర్డినరీ రిజల్యూషన్ అంటాం, సాధారణ తీర్మానం అంటాం. ఓకే, సో దోస్ ఆర్ ది కండిషన్స్, దోస్ ఆర్ ది స్టెప్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏ డైరెక్టర్. సో డైరెక్టర్ల తొలగింపు సెక్షన్ 169 ప్రకారం ఉంటుందండి. సాధారణ తీర్మానము ద్వారా జనరల్ సాధారణ సమావేశంలో తొలగించవచ్చు. 28 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాలి. తొలగింపునకు గురయ్యే డైరెక్టర్ కు తన వాదన వినిపించే హక్కు ఉంటుంది. అతను చెప్పేది వింటారు అందరూ, అతను కరెక్ట్ చెప్తున్నాడా లేదా అర్థం చేసుకుని తర్వాత ఓటింగ్ లో పాల్గొనవచ్చు. సో దీనికి తోడు కేంద్ర ప్రభుత్వము లేదా ట్రైబ్యునల్ కూడా తొలగించవచ్చు. ట్రైబ్యునల్ అంటే ఏం చెప్పాను? స్పెషల్ కోర్టు, ప్రత్యేకమైన కోర్టు. దానికోసమే
ఏర్పాటు చేయబడింది. ఓకే, సో వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్? కంపెనీ డైరెక్టర్స్ కు ఈ డ్యూటీస్ ఉన్నవండి. ఏమిటి? యాక్ట్ విత్ ఇన్ ద పవర్స్. ఏమి, దేని ప్రకారం నడుచుకోవాలి? మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రకారం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం. యాక్ట్ అంటే ఏ యాక్ట్? విచ్ యాక్ట్? కంపెనీస్ యాక్ట్ 2013. దాని ప్రకారం నడుచుకోవాలి. అందులో ఏవైతే పవర్స్ ఉన్నాయని చెప్పారో ఆ పవర్స్ ను ఎంజాయ్ చేయాలి. అందులో ఏవైతే డ్యూటీస్ ఉన్నాయని పేర్కొన్నారో ఆ డ్యూటీస్ ని నిర్వర్తించవలసిన అవసరం ఉంది. అండ్ he has to promote the success of a కంపెనీ. కంపెనీ సక్సెస్ కావడానికి, విజయవంతం కావడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలి. సో he has to discharge his duty for the promotion of the success of the company. ఒక కంపెనీ విజయవంతం కావడానికి తన డ్యూటీని నిర్వర్తించాలి విజయవంతం. ఓకే, ఇండిపెండెంట్ జడ్జిమెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడు అంటే, అధికారంలో ఉన్నది అంటే చుట్టూ జనాలు చేరుతుంటారు. మంచి అన్ని ఏది డబ్బా కొట్టే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంత చెడు చేసినా పైదాకా రానియరు. వాళ్ళకు ఎవరి మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ గురించి వచ్చి చెడుగా చెప్తుంటారు సీట్లలో కూర్చున్న వాళ్ళకు. ఇప్పుడు మీరు గమనిస్తుంటారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు. ఎప్పుడు మీరు ఎమ్మెల్యేని కలవాలన్నా, మినిస్టర్ని కలవాలన్నా వీళ్ళను ప్రసన్నం అయితేనే వాళ్ళ దాకా పోతాం. డైరెక్ట్ కలవడం చాలా కష్టం కదా. కాబట్టి వీళ్ళని బతిమలాడుకుంటే ఆయన అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. సో మనం పోయే లోపలనే మంచోడా కాదా, మనం అంటే చెడు అభిప్రాయం ఉంటే మన దగ్గర కూడా పోనీయరు. చాలా కష్టమైంది. సో సిమిలర్లీ డైరెక్టర్స్ విల్ హ్యావ్ టు లుక్ ఎట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ దేర్ ఓన్ మైండ్. ఎదుటి వాళ్ళు చెప్పింది వినటం కాదండి. దే హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ జడ్జిమెంట్, దట్ ఈస్ ఇండిపెండెంట్ జడ్జిమెంట్. ఏది మంచి ఏది చెడు ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మద్దు గుడ్డిగా. మనం ప్రత్యక్షంగా కార్యకలాపాల్లో పాల్గొంటే మనకు తెలుస్తుంది ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఏ పని మంచిది కంపెనీకి అని. సో ఇండిపెండెంట్ జడ్జిమెంట్ షుడ్ బి దేర్ అండ్ ఇట్ షుడ్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే కొట్లాట, తగాదం. ఎవరితోటి కొట్లాటకు పోకూడదు. ఇట్ విల్ నాట్ బి ఇన్ ది బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. ఒక కంపెనీ యొక్క ఆసక్తిని అది చంపేస్తుంది. కాబట్టి ఎవరితోటి యూ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ క్లాష్ కాకుండా, ఎవరితోటి కొట్లాటలు లేకుండా, వివాదాస్పదం కాకుండా ఉండాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓకే, నాట్ యాక్సెప్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్. వేరే వాళ్ళ నుంచి లంచాలు తీసుకోవటం. కంపెనీ, అరే నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేది ఒక ప్లేస్లో ఉన్నది అనుకోండి. ఆ ప్లేస్లో ఉన్న, నేను డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఉన్న కంపెనీ ఏదైతే ఇంకొక కంపెనీ ఉందో అది చతికిలబడుతుంది. ఎందుకంటే నా దగ్గర మంచి పవర్ ఉన్నది, మంచి మ్యాన్ పవర్ ఉన్నది, మంచి స్కిల్ ఉన్నది, మంచి ప్రొడక్ట్స్ నేను అందిస్తాను. నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కంపెనీ, ఆపోజిట్ కంపెనీ లాస్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆపోజిట్ కంపెనీ వాడు నన్ను ఇంట్లో కలిసి ఓ 10 లక్షలు లేకపోతే ఓ 1 కోటి రూపాయలు ఇచ్చి, సార్ మీరు ఎట్లన్నా సరే మీ కంపెనీ అక్కడ రాకుండా చూడండి సార్ అంటే నేను రాకుండా చూశాను అనుకోండి. దట్ ఈజ్ యాక్సెప్టింగ్ మనీ ఫ్రమ్ థర్డ్ పార్టీస్. అట్లా చేయకూడదు. నేను నా కంపెనీ కోసం చూడాలి కానీ నా గురించి చూడకూడదు. ఓకే, సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్. వేరొకరి నుంచి బెనిఫిట్ పొందడానికి ట్రై చేయకూడదు. వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఇంట్రెస్ట్. మనం కంపెనీకి సంబంధించిన ఏ విషయాలు బయటి వాళ్ళకు లీక్ చేయకూడదండి. ఓకే, ఎటువంటి సీక్రెట్స్ బయట వాళ్ళకి చెప్పకూడదు. సీక్రెట్ అంటేనే చెప్పకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే నెల పరీక్షలు అవుతుంది. పరీక్షలప్పుడు ఎట్లా క్వశ్చన్ పేపర్ ఎప్పుడు వస్తుంది? 10 నిమిషాల ముందు ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు, ఆన్లైన్లో ఇస్తారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఇస్తాం. అప్పుడు ఆ క్వశ్చన్ పేపరు నాకు కలకొండ సాయి అంటే ఇష్టం అనుకోండి, నేను ముందే ప్రింట్అవుట్ తీసి బాబును ఒక పావు గంట లేట్గా ఇగో వీటికి సంబంధించిన చిట్టీలు రెడీ చేసుకొని పోని చెప్పాను అనుకోండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. కాబట్టి అట్లా మనం ముందే సీక్రెట్లు బయటికి చెప్పడం, ముందుగానే కంపెనీకి సంబంధించిన రహస్యాలను బయటికి చెప్పి కంపెనీకి లాస్ అయ్యే విధంగా చూడటం అనేది చేయకూడదు. దట్ ఈస్ నాట్ డ్యూటీ ఆఫ్ డైరెక్టర్. ఓకే, సో యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఇంట్రెస్ట్.
Similarly, we should attend the meetings regularly. Whenever company conducts meetings, it may be board of directors meeting or any other meeting. The company director should be present. ఎప్పుడు డైరెక్టర్లను మీటింగ్ కు పిలవటం జరిగిందో అప్పుడు తప్పనిసరిగా వెళ్ళవలసిన అవసరం ఉంది. దట్ ఈస్ హిజ్ డ్యూటీ. సిమిలర్లీ డ్యూటీ ఆఫ్ కేర్ అండ్ స్కిల్. అతను సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా, చాలా నైపుణ్యంతో అతని మీద ఏదైతే నమ్మకంతో డైరెక్టర్ పదవి ఇచ్చారో he should fulfill it. He should discharge his duty with utmost skill and utmost sincerity. మంచి నైపుణ్యంతో, విధి పట్ల గౌరవంతో అతనికి ఏదైతే బాధ్యత అప్పచెప్పారో డైరెక్టర్ కూడా ఆ విధిని అతను సక్రమంగా నెరవేర్చవలసిన అవసరం అనేది ఉంది. సో దోస్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ డైరెక్టర్స్. దీస్ ఆర్ ది లయబిలిటీస్. ఇవి డైరెక్టర్ బాధ్యతలు. సివిల్, క్రిమినల్ ఆ రెండింటి మధ్యన తేడా ఏమిటండి? సివిల్ ఇప్పుడు మీరు గ్రామాలలో ముఖ్యంగా చూస్తుంటారు, గ్రామాలలో అయితే పట్టణాలలో అయితేనేమి చూస్తుంటారు. సివిల్ కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. ఏం తేడా అండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు నందినికి పొలాలు ఉన్నాయి, పక్క పక్కనే ఉంది. నాకు 1 ఎకరం ఉంది, నందినికి 1 ఎకరం ఉంది. దాని సరిహద్దు విషయంలో మా ఇద్దరికి మధ్యన కొట్లాట ఉంది అనుకోండి, దట్ ఈస్ సివిల్ కేస్. అర్థమైందా? నా హద్దేమో నేను కొంచెం ముందుకు జరుపుకున్నా నందిని లేనప్పుడు. నందిని తెల్లవారు వచ్చి చూసి సారీ ఇట్లా అడ్డం జరిపాడని చెప్పి నా మీద కోర్టుకు పోయింది, దట్ ఈస్ సివిల్ కేస్. అట్లా అయితే ఓకే. అట్లా కాకుండా మరుసటి రోజు 10 మందిని ఎమ్మటేసుకొని వచ్చి నన్ను కొట్టింది, దట్ విల్ బికమ్ క్రిమినల్ కేస్. అప్పుడు ఆమె మీద క్రిమినల్ కేసు అయింది. కొట్టడం చేస్తే కేవలం ఆస్తి వరకే ఉంటే దట్ ఈస్ సివిల్ కేస్. దానికి మించి ఇంకేమైనా అయితే, ఇంకా పెరిగితే దట్ విల్ బికమ్ ఏ క్రిమినల్ కేస్. ఓకే, కొట్టడం, చంపటం. సో అలాంటి. ఓకే, సిమిలర్లీ డైరెక్టర్స్ దే హ్యావ్ సివిల్ లయబిలిటీ, సిమిలర్లీ దే విల్ బి హ్యావింగ్ క్రిమినల్ లయబిలిటీ. దానికంటే పెద్ద పనిష్మెంట్ సివిల్ కంటే ఇంకా ఎక్కువ పెద్దది క్రిమినల్ లయబిలిటీ. ఓకే, so these liabilities we will discuss in the next class. Okay, so thank you very much, dear students.